సమ్మర్ హీట్‌ని బీట్ చేయాలంటే డెఫినెట్‌లీ స్కిన్ కేర్ రొటీన్‌లో ఫస్ట్ స్టెప్ మనకు సన్ స్క్రీన్ ఉంటుంది. సో, బెస్ట్ సన్ స్క్రీన్ ఏంటి? అండ్ ఓవరాల్‌గా స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలి ఈ హోల్ సమ్మర్‌లో? సన్ స్క్రీన్స్‌కొచ్చేటప్పటికి జనరల్‌గా అందరూ సజెస్ట్ చేసేస్తా ఉంటారు. ఓకే. సన్ స్క్రీన్ రాసుకోండి. అందుకని ఇక్కడ డెర్మటాలజిస్ట్ ప్లే ఎ కీ రోల్ హియర్. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళకి బాగా తెలుస్తదనమాట. రైట్. ఏ స్కిన్‌కి ఎట్లాంటి సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవాలి అనేసి. దట్స్ వై వెన్ వి గో టు అ నైస్ డెర్మటాలజిస్ట్ వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు. నార్మల్‌గా మార్కెట్‌లో దొరికేవి ఎస్‌పీఎఫ్ 50 అట్లా ఉంటది కదా! చాలామంది అదే తెచ్చుకొని యూజ్ చేసేస్తూ ఉంటారు. హ్మ్. బట్ అట్లా చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు. కాబట్టి సన్ స్క్రీన్స్ కొనుక్కునేటప్పుడు యూజ్ చేసేటప్పుడు మై సజెషన్ ఇస్ టు గో సీ అ గుడ్ ఓకే. డర్మటాలజిస్ట్ ఇక్కడ. ఓకే. సో స్టెప్ నెంబర్ 2 ఏంటంటే మై ఒపీనియన్ ఈస్ ఇక్కడ ఏమవుతదంటే మనకి బిఫోర్ యూజింగ్ అ సన్ స్క్రీన్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. మనమందరం యూవీఏ రేస్ అంటాము. యూవీబీ రేస్ కూడా ఉంటాయి అక్కడ. ఓకే. యూవీఏ ఈజ్ మోస్ట్‌లీ అల్ట్రావైలెట్ ఏజింగ్ రేస్ అనమాట హుహు. అవి. యూవీబీ ఈజ్ బర్నింగ్. ఇప్పుడు చూడు కొంతమందికి సమ్మర్స్‌లో బయటికెళ్ళగానే బాగా వెంటనే రెడ్‌గా రెడ్‌గా అయిపోతది. అయిపోతది. దాని తర్వాత కొంచెం టాన్ అయిపోతాం. కాకపోతే ఒక 1 వీక్, 10 డేస్ లోపల అది తగ్గిపోతూ ఉంటది. కదా! సో, యూవీబీ రేస్ అనమాట అవి. ఓకే. యూవీబీ రేస్ కొంచెం టైమే ఉంటాయి మనకి హ్మ్. సన్‌లో. యూవీఏస్ త్రూఅవుట్ ఫ్రమ్ సన్‌రైజ్ నుంచి సన్‌సెట్ వరకు యూవీఏ రేస్ ఉంటాయన్నమాట. ఓకే. అయితే మనం ఏ టైమింగ్‌కి బయటికెళ్తున్నాము దాని మీద బేస్ అయ్యి ఉంటది. మనం ఎట్లాంటి సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలి అవన్నీ. యూవీఏ ఏం చేస్తదంటే చాలా డీప్‌గా పెనిట్రేట్ అయిపోతది యూవీఏ రేస్. అది అయినప్పుడు ఎక్కువ కొలాజన్ బ్రేక్ డౌన్ చేసేస్తది. హ్మ్. చేసిన తర్వాత అందుకే ఎక్కువగా మనకి చాలా మందికి చాలా డల్ అయిపోతూ ఉంటది. దాని నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి చాలా టైం పట్టేస్తదనమాట. యూవీఏకి చాలా ఎక్స్‌పోజ్ అయిపోయినప్పుడు దట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ స్కిన్ క్యాన్సర్, వ్రింకిల్స్ రావడానికి హ్మ్. ఇవన్నిటికి యూవీఏ ఈజ్ రెస్పాన్సిబుల్. యూవీబీ ఏంటంటే టెంపరరీ అనమాట. అది డీప్‌గా పెనిట్రేట్ కాదు మన స్కిన్‌లో నుంచి. ఓకే. సో, ఇట్ ఈస్ యూవీబీ. సో, యూవీబీ నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి ఈ ఎస్‌పీఎఫ్ 50 ఈస్ గుడ్ ఫర్ అస్. వెరెన్ యూవీఏ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే డెఫినెట్‌గా యూ హ్యావ్ టు టేక్ అ గైడెన్స్ ఫ్రమ్ దిస్ వన్ ఆఫ్ యువర్ డాక్టర్స్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి చేసుకోవచ్చు. సో, ఓకే. యూవీబీ ఎస్‌పీఎఫ్ 50 రెగ్యులర్‌గా ఇప్పుడు సన్‌లో. సో, మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి డి విటమిన్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటాం కదా! సో, డి విటమిన్ కమ్స్ ఫ్రమ్ యువర్ యూవీబీ రేస్ అనమాట. హ్మ్. ఇట్స్ సన్‌లైట్‌లో కూర్చుంటే డి విటమిన్ వస్తదంటారు. దట్ యూవీబీ ఏ టైంలో ఉంటది? లైక్ మార్నింగ్ 9:30-10 ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ డి విటమిన్ మనం అబ్జార్బ్ చేసుకోవాలి అంటే ఆర్ 8:00 ఈజ్ ఆల్సో ఫైన్. మార్నింగ్ 8:00 ఈజ్ ఆల్సో గుడ్ అనమాట. ఓకే. మార్నింగ్ 8-10:00, 10:30. 10:30 నుంచి 4:00 ఏదైతే టైం ఉంటదో దీని ఎఫెక్ట్స్ చాలా వర్స్ట్‌గా హ్మ్. ఉంటాయన్నమాట. ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్ బోత్. ఓకే. కాబట్టి 10:30-4 ఆ టైంలో ఎక్కువ వర్కింగ్ అవర్స్ బయటికెళ్తున్నప్పుడు మనము ఈ ఎస్‌పీఎఫ్ 50s అట్లాంటివి పెట్టుకొని ఎళ్ళొచ్చు. బట్ యూవీఏ నుంచి ప్రొటెక్ట్ అవ్వాలి అంటే గనక ఇంట్లో ఉన్నప్పుడు గూడా ఈవెన్ ఇండోర్స్‌లో ఉన్నప్పుడు గూడా హ్మ్. యూ హ్యావ్ టు అప్లై యువర్ సన్ స్క్రీన్ అనమాట. ఓకే. ఓకే. యాస్ అడ్వైస్డ్ బై ద డాక్టర్స్. సో, వేర్ యువర్ కాటన్ క్లోత్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఫుల్ స్లీవ్స్ అట్లాంటివి వేసుకొని ఫేస్‌కి యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ నౌ రైట్? హ్మ్. సో, ఈ చిన్న డిఫరెన్స్‌ని మనం అర్థం చేసుకుంటే ఇట్ విల్ బి వండర్‌ఫుల్. ఓకే. అండ్ మార్నింగ్ కానీ, నైట్ టైమ్స్ కానీ ఏదైనా స్కిన్ కేర్ స్టెప్స్ ఎలా ఏమని చెప్తారా మ్యామ్? ఏది ఫాలో అవ్వచ్చు? స్కిన్ కేర్ ఈజ్ మేజర్‌లీ ఇప్పుడు ఎట్లా అంటే ఎనీథింగ్ న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఓకే. రోజ్ వాటర్ ఈజ్ ఎక్సలెంట్. హ్మ్. ఓకే. రోజ్ వాటర్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు హ్యావ్ రోజ్ వాటర్. అయితే రోజ్ వాటర్‌ని కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే. యాక్చువల్‌గా అన్ని రోజెస్ అన్నిటిని వేసేసి లేదంటే బయట కూడా మీరు అవి తీసుకోవచ్చు. బట్ ఆల్వేస్ మేక్ ష్యూర్ మనము ఫేస్ మాయిశ్చరైజింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఓకే. కొంతమంది న్యాచురల్‌గానే మాయిశ్చర్‌గా ఉంటది వాళ్ళకి. కొంతమందికి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సొస్తది మాయిశ్చరైజర్స్ అవన్నీ. సో, a very good moisturizer is very very good. నన్ను అడిగితే బికాస్ ఐ ఫాలో ఆల్ ద న్యాచురల్ థింగ్స్ కుంకుమాది ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ టు యూజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనమాట. ఓకే. పెట్టుకొని అలాగే ఉండక్కర్లేదు. కుంకుమాది ఆయిల్ జస్ట్ పెట్టుకున్న ఒక 1-2 అవర్స్ ఉంచేసుకొని కొంచెం అది ఒక 2-3 డ్రాప్స్ సరిపోతది. అది మొత్తం అప్లై చేసేసి కాసేపు అట్లా వదిలేసి ఒక 1 ఆర్ 2 అవర్స్ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటే యూ విల్ హ్యావ్ నైస్ సాఫ్ట్ స్కిన్. ఓకే. సేమ్ రొటీన్ నైట్ పెట్టుకునేటప్పుడు ఇట్ ఈస్ ఓకే. నైట్ పెట్టుకొని నిద్రపోవచ్చు కుంకుమాది ఆయిల్. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ కుంకుమాది ఆయిల్ కూడా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ బేస్ ఆయిల్ ఏంటి అన్నది చూసుకోండి ఫస్ట్. హ్మ్. హ్మ్. ఓకే. కొంతమంది క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తారు. కొన్ని కంపెనీస్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు. కొంతమంది సెసమే నువ్వుల నూనె వాడతారనమాట. అయితే ఈ ఆయిల్స్ చాలా మందికి పడవు. హ్మ్. కొంతమంది కొబ్బరి నూనె పడతది. కొంతమందికి
నువ్వుల నూనె పడుతుంది. సో అందుకని కుంకుమాది ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. అది కొనుక్కున్న తర్వాత మనం పెట్టుకున్న దాని ఎఫెక్ట్ సరిగ్గా ఉండదు చాలా మందికి. ఓకే. సో మీకు ఏ ఆయిల్ అయితే పడుతుందో అది చూసుకుని అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇది ఒక్కటి అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. రైట్. అండ్ ఎనీ టైం బయట నుంచి ఇంటికి రాగానే ఎక్కడికైనా కానీ బయటకు వెళ్ళి ఇంటికి రాగానే ఫస్ట్ మీరు చేయాల్సింది వాష్ యువర్ ఫేస్. ఓకే, తర్వాత సాయంత్రం చేద్దాం, మధ్యాహ్నం, ఎనీ టైం ఇట్స్ వెరీ గుడ్ అనమాట. మనం ఒక 1 hour బయటికి వెళ్ళి వచ్చినా ఇమీడియట్లీ వాష్ ఆఫ్ యువర్ ఫేస్, బాగా మంచిగా వాష్ చేసేసుకొని దాని తర్వాత ఒక మైల్డ్ టవల్ తోటి తుడుచుకున్న తర్వాత ఏదైనా ఒక స్కిన్ కేర్ రొటీన్ మీరు ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారో దట్ యూ కెన్ అప్లై, ఆర్ ఎనీ స్కిన్ కేర్ ఆయిల్ అనమాట, పిగ్మెంటేషన్ ఆయిల్స్, కుంకుమాది ఆయిల్స్, వాట్ ఎవర్ యూ యూస్, అవి పెట్టుకుంటే సరిపోతుంది. రైట్ మ్యామ్. అండ్ రోజ్ వాటర్ మనకి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. రోజ్ వాటర్ ఈజ్ నాకు ఎనీ టైమ్ ఇట్స్ మై గో టు థింగ్ అన్నమాట. మ్యామ్ అది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి చెప్పండి. దెర్ ఆర్ 2-3 మెథడ్స్ అనమాట. మామూలు సింపుల్ గా చేసుకోవాలంటే రోజెస్ అన్నిటిని, కొంచెం కాంప్లికేటెడ్ మెథడ్ ఏంటి అంటే మనం అది వేపర్ ఉంటుంది కదా, మన రోజ్ పెటల్స్ అన్ని ఒక బాయిలర్ దాంట్లో వేసేసి పైకి వస్తే ఏదైతే ఆవిరి వస్తూ ఉంటుందో ఆ ఆవిరిని తీసి మనం వేస్తూ ఉండాలన్నమాట. అది చాలా పెద్ద ప్రొసీజర్ అది. ఓకే, ఇప్పుడు వెన్ వి సెల్ ద థింగ్స్ వి మేక్ ఇట్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. సో ఆ వేపర్ అంతా ఆవిరి అంతా వస్తూ ఉంటుంది, దాన్ని మళ్ళీ మనం తీసి అందులో వేస్తూ ఉండాలి. అట్లా కాదు అంటే మీరు జస్ట్ ఓవర్ నైట్ రోజెస్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసేయండి అండ్ జస్ట్ కాసేపు వేడి చేసేసి ఇలా వాటిని అన్నింటిని, రోజెస్ అన్నింటిని కొంచెం మ్యాష్ చేసేస్తే అది రోజ్ వాటర్. బట్ దట్స్ నాట్ ద రైట్ రోజ్ వాటర్ అనమాట. ఈ మరిగినప్పుడు ఆ వేపర్కి వస్తుంది కదా, ఆవిరికి వచ్చిన రోజ్ వాటర్, అది చాలా బెస్ట్గా వర్క్ చేస్తుంది. బట్ ఐ సజెస్ట్ యూ కెన్ గో ఫర్ ఎనీ గుడ్ బ్రాండ్ అనమాట. సో రోజ్ వాటర్ని వాట్ ఆల్ ఐ విల్ యూజ్ ఇట్ ఫర్ స్ప్రే బాటిల్లో వేసుకుంటాను. బయట నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ ఐ విల్ వాష్ మై ఫేస్ అండ్ ఐ విల్ స్ప్రే ద రోజ్ వాటర్ అనమాట. రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటాను. మళ్ళీ డైలీ ఇప్పుడు వెన్ ఐ కమ్ ఫర్ షూట్, ఇట్లా షూట్స్ అవన్నీ అయితే కొంచెం రెయినీ లైట్ మేకప్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఓకే, అది తీయడానికి ఐ యూస్ కోకోనట్ ఆయిల్ ప్లస్ రోజ్ వాటర్. ఆ రెండింటిని కలిపి ఐ జస్ట్ రబ్ ఇట్ అండ్ దెన్ రిమూవ్ ద ఐ మేకప్. కానీ దేనికన్నా ఇవి ఐ డోంట్ యూజ్ ఎనీ హార్ష్ కెమికల్స్ అనమాట. ఎంతో కొంత ఇట్ విల్ హెల్ప్ అస్. ఓకే, ఐ డోంట్ సే దట్ ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ స్కిన్, బట్ ఐ హ్యావ్ అ స్కిన్ విచ్ ఐఎమ్ హ్యాపీ విత్. రైట్, అంతే. డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.